ఖమ్మంలో మిఠాయిల దందా కొనసాగుతుంది. చిన్న పెద్ద మిఠాయి దుకాణాలు సుమారు 250 పైగా ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దుకాణంలో కూడా నాణ్యతను, పరిశుభ్రతను పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుభ్రత లోపాలను, నాణ్యత ప్రమాణాలను పరిశీలించమని ఎన్నిసార్లు ఆహార భద్రతా అధికారులకు విన్నవించుకున్నా ఇప్పటివరకు ఎటువంటి తనిఖీలు నిర్వహించకపోగా చూసి చూడనట్లు ప్రవర్తించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మంలో రవి స్వీట్స్ బూజు మిఠాయిల దందా వెలుగులోకి వచ్చింది. ఖమ్మంలోకి మయూరి సెంటర్కు సమీపంలో ఉన్న రవి స్వీట్స్ షాప్లో బూజు పట్టిన మిఠాయి ఒక వ్యక్తి అమ్మడంతో అతను షాప్ యజమానిని ప్రశ్నిస్తే అవి తిన్నా ఏం కాదని ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన సదరు బాధితుడు బూజు పట్టిన స్వీట్స్ని ఎలా విక్రయిస్తారని యజమానిని ప్రశ్నించాడు. ఈ తరహా ఘటనలు ఖమ్మం నగరంలో జరుగుతూనే ఉన్నాయి. అయినా ఫుడ్ ఇన్స్పెక్టర్ దాడులు చేయకపోవడంతో అమాయక ప్రజలకు విక్రయిస్తూ వారికి రోగాలు అంటగడుతున్నారు. కరోనా టైంలోనైనా కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి బూజు పట్టిన మిఠాయిలు ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న స్వీట్ షాప్ యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. పరిస్థితి రేపు హాస్పిటల్ 100,000 ఎవడే డబ్బులు బూజు వచ్చింది, ఫంగస్ వచ్చేసింది. రాత్రి తీసుకున్నాం అది ఫ్రెష్ అంటే ఫ్రెష్ రాత్రి క్రిస్టమస్ కదా. దీని మీద పెట్టినాను. దీని మీద మొత్తం తీసుకెట్టండి, తీసుకెట్టి ఫోటో తీయండి. అలా లైట్ బాసు లైట్ ఒకసారి లైట్లేనే అబ్బా. ఇది